అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు అమ్మ రాసిన ఉత్తరం. ఈరోజు ఒక భక్తుని యొక్క స్వీయ అనుభవాన్ని నా మాటలలో చెప్పబోతున్నాను. మా నాన్నగారు శ్రీ వీరరాఘవ అయ్యర్ వైకుంఠ ఏకాదశి రోజు పరమపదించారు. కేవలం పుణ్యాత్ములకే ఏకాదశి మరణం, ద్వాదశి దహనం కలుగుతుందని పెద్దల వాచ. నాన్నగారి సంవత్సరీకం అయిపోయిన తరువాత పరమాచార్య స్వామివారికి ఇమ్మని మా అమ్మ నాకు ఒక ఉత్తరాన్ని ఇచ్చింది. ఆ ఉత్తరం అంటించినప్పటికీ అందులో ఉన్న విషయం ఏమిటో నాకు తెలుసు కనుక దాన్ని తెరిచాను. వీలైనంత త్వరగా తనకు ముక్తిని ప్రసాదించమని స్వామివారిని వేడుకుంది. నేను చాలా బాధపడ్డాను. ఉత్తరాన్ని మరలా యథాస్థితికి మార్చి కంచికి వెళ్ళగానే ఆ ఉత్తరాన్ని ఒక పళ్ళెంలో ఉంచి దానిపైన టెంకాయలు, తులసిమాల, కండ చక్కెర మొదలైనవి ఉంచాను. ఎంతో మంది తమకు మంచి కలగాలని స్వామివారి వద్దకు వచ్చి వేడుకుంటారని నాకు తెలుసు. నేను లోపలకు వెళ్ళగానే శ్రీమఠం బాలుమామ నా గురించి స్వామివారికి తెలిపాడు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అని స్వామివారు అడిగారు. మీ ఆశీస్సులు అందుకోవడానికి అని బాలుమామ చెప్పారు. వెంటనే స్వామివారు, కాదు, అతని తల్లి నాకు ఒక ఉత్తరం రాసింది. అది ఇతడు టెంకాయల క్రింద దాచిపెట్టాడు. దాన్ని బయటకు తీసి చదువు అన్నారు. అందులో ఉన్న విషయాన్ని చిన్నగా బాలుకు మాత్రమే వినపడేటట్లు చెప్పాను. ఇతని తల్లిగారు కూడా మీ ఆశీస్సులను వేడుకుంటున్నారు అని బాలుమామ స్వామివారితో చెప్పాడు. అందుకు స్వామివారు, కాదు, కేవలం అది మాత్రమే చెప్పడానికి ఆమె 1.5 పేజీల ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న విషయం ఏమిటో నాకు తెలుసు. అది అందరికీ తెలియాలి కాబట్టి నిన్ను చదవమన్నాను అన్నారు స్వామివారు. బాలు ఆ ఉత్తరం చదివాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు స్వామివారు గట్టిగా నవ్వుతూ, ఆ మార్గం ఏదో నాకు తెలిస్తే చూపు, వినికిడి శక్తి కోల్పోయి ఇలా నేను ఇక్కడ కూర్చోను గదా. నాలాగా ఒక మూలను కూర్చొని రామనామ జపం చేసుకోమను ఆమెను అన్నారు. నేను భోరున ఏడ్చేశాను. స్వామివారు తమను తాము ఇంత తక్కువ చేసుకోవడమే కాకుండా అమ్మ కోరిన దానికి మార్గం కూడా చెప్పారు. నేను ఆ ఉత్తరాన్ని టెంకాయల క్రింద దాచిపెట్టినట్లు స్వామివారికి ఎలా తెలుసు? అది మా అమ్మ రాసిన ఉత్తరం అని, అది 1.5 పేజీలు ఉంది అని ఎలా తెలుసు? అందులో ఉన్న విషయం స్వామివారికి ఎలా తెలుసు? ఇది మనకు తెలిస్తే ఈ మాయ మనల్ని ఎందుకు బంధిస్తుంది? మనం చెయ్యగలిగింది కేవలం స్వామివారి పాదాలను పట్టుకోవడమే. అదే మనకు ముక్తినిస్తుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.